రేపటి నుంచి ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. పీఎం కిసాన్ కింద ఏటా రైతులకు 6,000 రూపాయలు అందుతుండగా అన్నదాత సుఖీభవ ద్వారా దానికి అదనంగా 14,000ను కలిపి ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఏటా రైతుకి 20,000 రూపాయలను 3 విడతలుగా ఇవ్వనుంది ప్రభుత్వం. మొదటి విడతలో రాష్ట్ర వాటా 5,000 కాగా కేంద్ర వాటాగా 2,000 అందనుంది. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుండగా 2,342 కోట్ల 92 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఇక ఓవరాల్ గా మరిన్ని డీటెయిల్స్ అమరావతి బ్యూరో హరికిషన్ మనకి లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నదాతకు అండగా అన్నదాత సుఖీభవ అనేటటువంటి పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు ముందు ఈ హామీ అయితే ఇచ్చింది. ప్రధానంగా పెట్టుబడి సాయం కింద రైతన్నకు ఎకరాకు 20,000 రూపాయలు అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వాటా కింద 14,000 రూపాయలు అందజేస్తే, అలాగే కేంద్రం కిసాన్ యోజనకు సంబంధించి 6,000 రూపాయలు అందిస్తుంది. ఇదంతా కూడా మొత్తం కలిపి 20,000 రూపాయలు అనేది కూడా అన్నదాతకు అందజేయబోతుంది. అయితే ఇది ఏడాదిలో 3 విడతలుగా కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అట్టహాసంగా 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరపనాయనపల్లెలో ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఆయా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే అమాత్యులు, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అలాగే గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అంగరంగ వైభవంగా అన్నదాత పెట్టుబడి సాయాన్ని అంటే చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుందో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఓరల్ గా కాకుండా ఒక కరపత్రాలు అనేది కూడా ప్రతి ఇంటికి పంచే ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలోనే 2వ తేదీన దీనికి ఆగస్టు 2వ తేదీన దీనికి శ్రీకారం చుట్టారు. అన్నదాత సుఖీభవ అనేటటువంటి పథకం ద్వారా ప్రజల్లోకి మరింత చొచ్చుకొని వెళ్లేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో పాటు ఇటు నాయకులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందించినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో సూపర్ 6 పథకంలో భాగంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రేపటి నుంచి ప్రారంభించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతన్నలకు కూడా పెద్ద ఎత్తున ఇది ఒక పండగ వాతావరణంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ వల్ల దగ్గర 47,85,483 మంది రైతులందరూ కూడా బెనిఫిట్ పొందబోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్లకు 2,432 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే గ్రీవెన్స్ ద్వారా అంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు 60,000 వరకు కూడా గ్రీవెన్స్ వచ్చినటువంటి సందర్భం ఉంది. వాటిలో దగ్గర 58,500 వంటి సమస్యలను కూడా పరిష్కారం చేయడం జరిగింది. మరోవైపు ఈ రోజే అంటే ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ కింద అన్నదాతలకు ఏదైతే పెట్టుబడి సాయం కింద అమౌంట్ అందించబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే లబ్ధిదారులు బెనిఫిషియర్స్ అన్నదాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే సేవలు అందిస్తున్నటువంటి మనమిత్ర ద్వారా కంప్లీట్ గా లబ్ధిదారులకు ఈ రోజే కంప్లీట్ గా మెసేజ్ వెళ్లబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి విడత సాయం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయలను అన్నదాత అకౌంట్ లోకి యాడ్ చేయబోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలని యాడ్ చేయబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయలతో 2,400 కోట్లు దగ్గర యాడ్ చేయబోతుంటే, అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 కింద 831 కోట్ల రూపాయలని అన్నదాత అకౌంట్ లో కూడా యాడ్ చేయబోతోంది. అంటే పెట్టుబడి సాయం కింద 7,000 రూపాయలు తొలి విడతలో ఇవ్వడం, అలాగే 2వ విడతలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు ఇవ్వబోతుంది. 3వ విడతలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం అలాగే 2,000 రూపాయలు 6,000 రూపాయలు అనేది కంప్లీట్ గా ఇస్తే ఆ 20,000 రూపాయలు కూడా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి కింద కంప్లీట్ గా కూడా అన్నదాతలకు అందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎగువ పరివాహక ప్రాంతాల్లో ప్రతి
చోట కూడా వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి. వరద రూపంలో వచ్చి ప్రాజెక్టులకు చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఇటు పోతిరెడ్డిపాడు అలాగే బనకచెర్ల నుంచి కంప్లీట్ గా కూడా ఏవైతే పెండింగ్ అంటే నిండు కుండల లేవో అంటే నిండుకున్నాయో ప్రాజెక్టులన్నీ కూడా ఆ ప్రాజెక్టులన్నీ కూడా నీటితో నింపాలని చెప్పేసి వాటి ద్వారా రైతన్నలకు ఆ పంటలకు నీరు అందించాలని వాటిపైన పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా అంటే అధికారులకు ఆదేశించడం జరిగింది. మరోవైపు పంటలు పండించుకునేటటువంటి సమయంలో నీరు ఎంత ముఖ్యమో అలాగే ఎరువులు కూడా అంతే ముఖ్యం. మనం చాలా వరకు చూస్తుంటాం రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఎరువుల కోసం కుస్తీలు పడుతున్నటువంటి పరిస్థితి. అన్నదాతలు అంటే క్యూ లైన్లు బారులు కొద్దీ ఉంటాయి. తమ స్థానం పోకుండా అక్కడ చొప్పులు పెట్టడం అలాగే రాళ్లు పెట్టడం తమ చేతితో తెచ్చుకున్నటువంటి సంచులు పెట్టడం అంటే ఆ స్థానాన్ని కాపాడుకునే ఆ క్యూ లైన్ లో ఉన్నటువంటి సో అటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా నిరంతరంగా వారికి ఇమ్మీడియట్ గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి ఎరువులు అనేవి కూడా కంప్లీట్ గా అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆ నాయకులు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ప్రధానంగా రైతుకు ఏదైనా చేయాలనుకుంటే నాయకుల కంటే ముందు అధికారులు ముందర ఉండాలి. వారే రైతుల యొక్క సమస్యలను తీర్చాలి కాబట్టి కంప్లీట్ గా వాటిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం రైతన్నకు ఎంతో ఉపయోగపడుతుందని సో దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులను అలాగే నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పెట్టుబడి సాయం ఎరువులకు సంబంధించినటువంటి కొరత లేకుండా చూడటం అలాగే నీటి పారుదలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు రెవెన్యూ అలాగే ఆర్థిక శాఖ అలాగే ఇరిగేషన్ కి సంబంధించి సో వ్యవసాయ శాఖకు సంబంధించి సో ఈ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులతో పాటు సంబంధిత అమాత్యులతో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రధానంగా తీసుకున్నటువంటి చర్యలతో పాటు ఎదురయ్యేటటువంటి సమస్యలతో పాటు వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా అధినేత ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారో సూచించడం జరిగింది. మరోపక్క 60,000 గ్రీవెన్స్లు రావడం జరిగింది. అన్నదాత సుఖీభవకు సంబంధించి తమకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. 155251 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి మీకున్నటువంటి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకవేళ ఎవరికైనా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అమౌంట్ అందకపోతే అంటే వారి అకౌంట్ లో జమ కాకపోతే మనమిత్రుగా ఎవరైతే వాట్సాప్ గవర్నెన్స్ చేస్తున్నారో వారి వద్దకు తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఏఓస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే సచివాలయానికి సంబంధించినటువంటి విధులు నిర్వహించే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే వారికి వెళ్లి కంప్లైంట్ చేయాలని వారికి వెళ్లి ఫిర్యాదు చేయాలని ఒకవేళ వారు స్పందించకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 155251 కు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం అయితే చూపించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్లకు మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్నదాతలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పెట్టుబడి సాయం వారి అకౌంట్లలోకి పొందేలా అలాగే ఇటు ఎరువులకు కొరత లేకుండా అలాగే ఇరిగేషన్ కి సంబంధించి పూర్తిగా చూసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు ఇటు వస్తున్నటువంటి వరదను కూడా అంచనా వేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా వాటిని మేనేజ్మెంట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మొత్తానికి మాత్రం అత్యంత వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి వేదికగా ప్రారంభోత్సవం చేయనున్నారు. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.